ఓం శ్రీ శ్రీ కనకరుద్రమ్మ తల్లే నమః. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం అనంతయ్య గారిపల్లి పంచాయతీలో వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకరుద్రమ్మ తల్లి దేవస్థానానికి దర్శనార్థం వెళ్ళడం జరిగింది. అలాగే మీరు చూస్తున్నారు అమ్మవారి ముఖద్వారం. శ్రీ శ్రీ కనకరుద్రమ్మ తల్లి సాక్షాత్ ప్రజలందరినీ బ్రోచే తల్లి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు రోడ్డు మార్గం, చాలా చక్కటి పంట పొలాలు మధ్య, అలాగే పూల తోటలు, అరటి చెట్లు, చాలా చక్కటి వాతావరణంలో అమ్మవారు వెలిశారు. ఆ ప్రజలందరూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. అలాగే అమ్మవారి మరో రూపం సాక్షాత్ కనకరుద్రమ్మ తల్లి. ఎంత చెప్పుకున్న అమ్మవారి గురించి తక్కువే. అమ్మవారు వెలిసినటువంటి ఈ దేవరకొండ ప్రాంతం చాలా కమనీయమైన దృశ్యాలతో కూడుకుని ఉంది. అలాగే ముఖ్యంగా మేము అమ్మవారి పూజ తదనంతరం మా పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘ సభ్యుడు ఎస్ఆర్ ఆనందన్న గారు, అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు కొట్టం శంకరయ్య గారి చిన్న అమ్మవారి దర్శనార్థం అక్కడ మాకు విందు ఏర్పాటు చేయడం జరిగినది. అమ్మవారి సమక్షంలో అమ్మవారి ఆశీస్సులు మా విభిన్న ప్రతిభావంతులు, ప్రతి ఒక్క దివ్యాంగుడికి శ్రీ శ్రీ కనకరుద్రమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, గ్రామస్తులకి, ప్రజలకి, మండలవాసులకి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ, మా విభిన్న ప్రతిభావంతుల మన రాజంపేట నియోజకవర్గం, కోడూరు నియోజకవర్గం సంబంధించి మండల అధ్యక్షులు అందరూ నాతో పాటు హాజరవడం జరిగింది. అలాగే గౌరవ సంఘ సభ్యులు మాకు వచ్చిన వారందరికీ అమ్మవారి సమక్షంలో తీర్థ ప్రసాదాలను అందజేయడం కూడా జరిగినది. మీరు చూస్తున్నారు ప్రస్తుతం అన్ని మండలాల విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు హాజరయ్యారు. అలాగే స్వామి ప్రధాన అర్చకులు శ్రీ శ్రీ కనకరుద్రమ్మ తల్లికి ఆ స్వామి పూజలు చేస్తూ ఉన్నాడు. అలాగే అమ్మవారి గుడి ముందు వైపు ఉన్న భాగం, అమ్మవారి నలువైపులా సింహాలతో గర్జించబడి అమ్మవారు కంటికి రెప్పలా కాపాడే సింహాల్లా కనిపిస్తున్న అమ్మవారి రూపం అపురూపం. ఎన్నో జన్మల ఫలంగా నేను భావిస్తున్నాను. ఇన్నేళ్ల సంవత్సరాలలో ఈరోజే నేను అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగినది. అమ్మవారి ఆశీస్సులు నాకు లభించాయి. అంటారు కదా చాలామంది, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. అలాగే ఇన్నేళ్లలో అమ్మవారి దర్శనం నాకు ఈరోజు లభించింది. అమ్మవారికి నాకు, నా కుటుంబ సభ్యులు, ప్రజల తరపున, నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి తరపున, గ్రామస్తుల తరపున పాదాభివందనాలు చెప్తూ వేడుకున్ను ఆశీర్వదించమని కోరుకున్నాను. అమ్మవారికి అలాగే ప్రత్యేక పూజలు చేయించి అందరూ, మా విభిన్న ప్రతిభావంతులు అందరూ అమ్మవారిని, మాతోటి వికలాంగులు అందరూ చల్లగా ఉండాలని కోరుకోవడము జరిగినది. అలాగే చాలామంది రాలేని స్థితిలో ఉన్నారు. చాలామందికి చాలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అయినా ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ముందుకు వచ్చి సాగుతున్న ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడికి పేరు పేరున నేను పాదాభివందనాలు తెలియచేస్తూ, ఆత్మస్థైర్యంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాలు మనకు కలిగినా దేవుడు అనేవారు ఉన్నారు, మంచి మనుషులు అనేవారు కొంతమంది ఉన్నారు. కాబట్టి మాలాంటి విభిన్న ప్రతిభావంతులకి ఎంతగానో కొంతమంది మాకు దివ్యాంగుడు దేనికి అధైర్యపడకుండా ముందుకు సాగాలని, అది ఏదైనా కావచ్చు సమస్య, ముందుకు సాగాలని మనసారా కనకరుద్రమ్మ తల్లిని కోరుకుంటూ, అలాగే మన ఆనందన్న గారు మీరు చూస్తున్నారు చిత్రంలో, అలాగే పలు మండలాల నుంచి వచ్చిన
మా అధ్యక్షుల మిత్రులు అలాగే చాలామంది మేము అక్కడ కొన్ని మా మండలాల్లో సమస్యలు చర్చించడం కూడా జరిగినది. అలాగే ఎన్ని సమస్యలున్నా మనము విజయవంతంగా ముందుకు సాగాలని, అలాగే ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంగా ముందుకు ఎదగాలని అందరం ఆకాంక్షిస్తూ, అలాగే మాకు అక్కడ ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి సమక్షంలో రోజుసారి మాకు భోజన సదుపాయాలు అందజేసిన మా సంఘ సభ్యుడు ఎస్ఆర్ ఆనందన్న గారికి, అలాగే కొట్టం శంకరయ్య సార్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. అలాగే ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. అలాగే శ్రీ శ్రీ కనక రుద్రమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, అలాగే నా తోటి మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా గ్రామస్తులు, ప్రతి ఒక్కరూ మండలవాసులు ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగినది. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. శ్రీ 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 కనక రుద్రమ్మ తల్లే నమః. శ్రీ 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 కనక రుద్రమ్మ తల్లే నమః.